ఏంటయ్యా రణసింగం, తాళి కొనడానికి వెళ్ళలేదా? చతికిల బడిలో కూర్చుండిపోయావు. తాళి కొన్నాక నా కాళ్ళకు కడతావా ఏంటి? తల్లి నీకు దండం పెడతా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా. దయచేసి ఈ బట్టను కొంచెం విడిపిస్తావా? విడిపిస్తాను. అందుకే కదా వచ్చాను. కానీ ఓ కండిషన్. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? నీ చేతిని. నువ్వు మారవు. ఓయ్, ఇప్పుడు నా మొహం కనిపిస్తుందా? నా మొహం చూసి మాట్లాడు. భూమి అడుగునా నీళ్లు ఎక్కడున్నాయో ఎలా కనిపెడుతున్నావు? ఆ రోజు వర్షం పడుతుందని ముందే ఎలా చెప్పావు? గ్యాస్ కొట్టకుండా నిజం చెప్తే నీ పట్టు నేను విడిపిస్తాను. నీటి చూసేటప్పుడు నా ఒంట్లోంచి ఒక్క కరెంటు భూమి లోపలికి వెళ్తుంది, భూమి లోపల నుంచి ఒక కరెంటు నా ఒంట్లోకి వస్తుంది. ఇది వంశపారంపర్యంగా తాత మా నాన్న చేయడం వల్ల ఆ విద్య నాకు కూడా అబ్బింది, అంతే. ఓ, అయితే తమరు ఒంట్లో కరెంట్ ఉందా? తమరిని ముట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా. ఏది ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా? ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా? ఏంటయ్యా షాక్ కొట్టలేదు? షాక్ కొట్టుకుంటే ఎందుకు ఏరుస్తున్నావు? నమస్కారం బాబు. రండి బాబు. నమస్కారం. స్వామి, ఈ బాబే మన పొలంలో నీటి ఓటను కనిపెట్టినాడు. పేరు రణసింగం. నమస్కారం. నాకంతా తెలుసు. పిల్లని కంటికి రెప్పలా చూసుకో. దేవుడు ముడేసేశాడు. మన హక్కుల కోసం పోరాడేవాడు దొరుకుతాడా? దేవుడు ఆజ్ఞాపిస్తే చేసేయాల్సిందే. అయితే అలాగే కాని. అయ్యగారు, నన్నెందుకు రమ్మని చెప్పారు? అది మరి రేట్ లేదు బాబు. మీరు నీటి ఓటను కనిపెట్టినారు కదా, ఆ చోట నుయ్యిని దవ్వి నీరు కంట చూసాం. మొదటి సెమునీళ్ళు మీకిద్దామని పిలిపించామయ్యా. కంగ్రాచులేషన్స్. పర్లేదు. నమస్తే. వేయండి. తల్లి సీతాలో ఆ నీళ్లు రణసింగానికి ఇయ్యమ్మా. ఎల్లు తల్లి. చాలా సంతోషం స్వామి. చూసి అమ్మా. సంతోషం. బాబు, ఈ నీళ్ళని నూతిలో పోసేసిరా. తల్లి, నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు నేనెందుకు చెప్పండి? వెళ్ళిరా తల్లి, స్వామి చెప్పాడు కదా. స్వామి చెప్తే వినాలి, వచ్చేయండి, లేదంటే కళ్ళు పోతాయి. నీకో దండేసి మనిద్దరం జంటగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. మీ నాన్నకి ఎందుకు ఆలోచన రాలేదు? చాలా ముఖ్యం ఇప్పుడు. సరే చెప్పు, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? నీ పెళ్ళి నువ్వు ఎప్పుడైనా చేసుకో. అదెందుకు నన్ను అడుగుతున్నావు? చేసుకోబోయే అమ్మాయినే కదా అడగగలం. సీతాలు ఏంటలా వదిలేసి వచ్చేసావు? అవును, నీకోసం ఎంతో మంది అతిలోక సుందరులు పుట్టుంటారుగా. వాళ్ళలో ఒక్కరు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరా? అవన్నీ లవ్ ఫాల్ సైడ్లో. మెయిన్గా పెళ్లి చేసుకొని పిల్లల కంటే ఒకటి కావాలిగా. పళ్ళూడిపోయిన ముసలమ్మలే ఈయన్ని పెళ్లి చేసుకోరట. మేము పళ్ళు ఈయన ఈకిలిస్తూ ఈయన చేత తాళి కట్టించుకోవాలట. దానికి ఇంకెవరినైనా వెతుక్కో. చేసుకుంటే రణసింగానే చేసుకుంటారని ఏదో ఒక రోజు నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు చూడు. చూద్దామా? చూద్దాం, నేను రెడీ. ఇలా చూడు, పగటి కళ్ళలు కనడం మానేసి నీళ్లు నూతిలో పోసేసి బుద్ధిగా భద్రంగా ఇంటికెళ్లే పని చూడు, సరేనా? అయినా పెళ్లికి ముందే మొగుడు మీద ఇంత అక్కరా? కూర్చోండి. చెప్పండి. రణసింగం, వీళ్ళందరినీ మీరు వెళ్ళమని చెప్తారా లేక వెళ్ళగొట్టమంటారా? ఏంటి సార్ ఇది? మనూరు జనం మనూరు సమస్య కోసం పోరాడుతున్నారు. ఇందులో మీకేంటి ఇబ్బంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి. ప్రజలందరూ ఒక చోట కలిసి ఉండకూడదు. ఏంటండి ఇది? జనం అంతా కలిసి ఉండాలని చట్టం చెప్తుంది, మీరు కలిసి ఉండకూడదు అంటున్నారు. ఏది నమ్మాలి సార్? చెప్పేది అర్థం చేసుకోండి. సార్ మీరు అర్థం చేసుకోండి సార్. నీళ్ళ కోసం కూడిన జనాన్ని వెళ్ళిపోమంటున్నారు. దానికంటే కరెక్ట్ ఒక్కరు వచ్చారంటే అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా సార్. ఈ విషయం ఆయనకు చెప్పండి సార్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోరాడదాం. వెళ్ళకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోరాడదాం. ఏంటయ్యా ఇది? మీ ఊరోళ్ళు ఎంత చెప్పినా సరే మాట వినరా? ఇలా టౌన్కి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఆ ఊరు వివో నువ్వే కదా, నువ్వేం చెప్పవా? నేను వివో అని మీరే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సర్టిఫికెట్ ఇచ్చే పని మాత్రం లేదనుకోండి, ఈ ఊళ్ళో ఒక్కడు మర్యాద ఇవ్వండి నాకు. నీకు ఇప్పుడు మర్యాద ముఖ్యమా? మరి మర్యాద లేకుండా మనిషి బతకగలడా? నువ్వు ఆ ఊరు ఇన్స్పెక్టర్వే కదా, ఇంతమంది గుమ్ముకూడే వరకు ఏం పీకుతున్నావు? సార్, మాకే తెలియకుండా తెల్లరేసరికి ఇంతమందిని పోగు చేశారు సార్. తెలియదని చెప్పడానికి ఇన్స్పెక్టర్ అయ్యావా? పోరాడదాం. నా కోసం వచ్చింది. పోరాడదాం.
నీళ్లు దొరికే వరకు పోరాడదాం 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 నీళ్లు దొరికే వరకు పోరాడదాం 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 నీళ్లు నీళ్లు దొరికే దొరికే వరకు వరకు పోరాడదాం. పోరాడదాం పోరాడదాం నీళ్లు దొరికే వరకు పోరాడదాం. అన్న కొంచెం పర్సనల్ పోరాటంలో ఉన్నాను, నువ్వేం పట్టించుకోకరా. ఇందుకే వెనక చోటు రిజర్వ్ చేసి ఉంచావా? కానీరా. పోరాడదాం పోరాడదాం నీళ్లు దొరికే వరకు పోరాడదాం 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 నాతో మాట్లాడినట్టు వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడేవనుకో నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. ఇంతమంది ఉన్నా కూడా నీ బావు గురించి ఆలోచించి కంగారు పడుతున్నావు చూడు, అది నువ్వు. ఒకవేళ నన్ను పట్టుకుపోయినా నాకు జామీన్ ఇవ్వడానికి నువ్వు రావు. నమస్కారం సార్, నేను బతిమిలాడాను, మాట వినటం లేదు. పోరాడదాం పోరాడదాం. నమస్కారం సార్. నమస్కారం. నేను డైరెక్ట్గా రావాలని చెప్పారట. సార్ మేము మీ ఆఫీస్కి వచ్చి ఇచ్చే పిటిషన్లు మీకు అందుతున్నాయో లేదో నాకు తెలియదు సార్, అందుకే పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది. క్షమించండి సార్. మీ పేరు? రణసింగం. రణసింగం. డైరెక్ట్గా రావడం నాకు పెద్ద పనేం కాదు. అఫ్కోర్స్ నా ఉద్యోగం అదే, మీ అవసరాలని మీ సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ప్రభుత్వానికి తెలియజేయడం. కానీ నన్ను మీలో ఒకటిగా చూడడం మానేసి గవర్నమెంట్ మనిషిగా చూస్తున్నారు, అదే ప్రాబ్లం. అఫ్కోర్స్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవేర్ అరౌండ్ ది వరల్డ్. లెట్ us కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఈ పోరాటాన్ని వదులుకోవాలంటే నేనేం చేయాలి? నీళ్లు కావాలి సార్. రణసింగం, వర్షం పడడం, పంటలు పండడం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. ఇందులో గవర్నమెంట్కి పిటిషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటారు? కలెక్టర్ సార్ క్షమించాలి, మీరు ఈ కాలువల్ని ఏటిగట్లని శుభ్రం చేసి పట్టిసీమ పోలవరం లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఆ ప్రక్రియలో ఈ చెట్లు చేమలు పెరుగుతాయి, దానివల్ల వర్షం కురుస్తుందని మా నమ్మకం సార్. మీరేం చదువుకున్నారు? మా ఊరిలో మా జనంతో కలిసి బతకడానికి కావాల్సిన చదువు చదివాను సార్. గుడ్ గుడ్. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ పోరాటాన్ని వదులుకోండి. ఇంకో 2 నెలల్లో మీ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో అది నేను ఖచ్చితంగా చేస్తాను. సంతోషం, చాలా సంతోషం. అందరిని వెళ్ళిపోమందమా? అలాగే సార్. మన కలెక్టర్ గారు మన కోరికను ఇంకో 2 నెలల్లో తీరుస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతానికి మన పోరాటం గెలిచినట్టే. ఒకవేళ 2 మాసాల్లో మన కోరికనే తీర్చలేదంటే మనం మళ్ళీ ఇక్కడ కలుద్దామా? కలుద్దాం సార్. థ్యాంక్స్. వెళ్ళండి. పోదాం పోదాం పోదాం. వెళ్ళండి. భయమే లేదా అని అడిగాను. మన హక్కులేంటో మనం తెలుసుకున్నాక మనకెందుకు భయం? మనకు తెలిసిపోయిందని అధికారులకు తెలిసిందంటే వాళ్ళకు ఉంటుంది భయం. అప్పుడు తాడో పెట్టో తెలుసుకోవడమేగా. ఎలా? తల్లి సీతాలు, మా నాన్న పిలుస్తున్నాడు, నేను వెళ్తా. ఏమో నీ బాబుకి జ్ఞానమే లేదా? అది నువ్వు నా బాబునే అడుగు. ఏంటి జ్ఞానం ఉందా అని అడగనా లేక నిన్ను అడగనా? అది నీ ఇష్టం. త్వరగా రా తల్లి. బావా, పోరాటం తెల్ల కోసమా నీళ్ళ కోసమా? ఇదే రెండు మన కోసమే. కానీ నిశ్చితార్థం జరుగుతుందంట. నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం అని నీకెలా తెలుసు? నువ్వు వేసుకునే 10 డ్రెస్సులు 8 డ్రెస్సులు ఎర్ర రంగు, దాన్ని బట్టి చెప్పాను. గడు సరివే. ఇంకా చెప్పు, నాకేమేమి ఇష్టం అని నీకు తెలుసు? ఆ, నువ్వు స్నానం చేసేది హమ్మాం సోప్తో. ఊరి దుర్మార్గుడా, నువ్వెప్పుడు చూసావు? నువ్వు షాప్లో సోప్ కొన్నప్పుడు చూశాను. ఓ, సర్లే చెప్పు. నీకు మట్టి గాజులంటే ఇష్టం, తర్వాత పాండ్స్ పౌడరు, చక్కగా తింటావు. నీకు కోడి కూర అంటే చాలా ఇష్టం, ఆ తర్వాత మేక పిల్లలంటే ఇష్టం, ఆ తర్వాత క్రికెట్ అంటే నువ్వు పడి చచ్చిపోతావు. ఆపేసేవే. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పానా? లేదు, అలా ఇలా ఏదేదో జరిగిపోయింది అందుకే. అవును, ఆ, నా బాబుని ఎలా పడేశావు? అదేంటంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఓకే చెప్పినా వాళ్ళ నాన్న అసలు ఓకే చెప్పడు. అందుకే నిన్ను ఫాలో అయ్యేటప్పుడు మీ నాన్న కూడా కలిసి ఫాలో అయ్యాను. ఆయన ముందే పసిగట్టాడు, నువ్వే కొంచెం బిల్డప్లు ఇచ్చా. అమ్మాయి కదా.
నువ్వు నిజంగానే గడుసైనోడివే. నీతో కొంచెం జాగ్రత్తగానే కాపురం చేయాలి. అంత జాగ్రత్త ఏం అక్కర్లా, నమ్మి రావచ్చు. నమ్మి వస్తే ఏమిస్తావేంటి? నువ్వు చాలు చాలు అని చెప్పేంత వరకు మన పిల్లల్ని కనొచ్చు. ఒరేయ్ అన్నయ్య, ఏం చేస్తున్నావురా? ఒంటరిగా మాట్లాడుతున్నానే కదరా వచ్చావు. అది రహస్యం చెప్దామని. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంట్రా రహస్యం? వదినా నువ్వురా. ఏమైనా దేవుడి దయ వల్ల పిల్లకి నిశ్చితార్థం జరుగుతుంది, సంతోషంగా ఉంది. ఏటలుడు మాట్లాడుకోవటం అయిందా? లేదు బావ, ఇంకో 10 నిమిషాలు మాట్లాడుకొని వచ్చేస్తాను. పిల్ల మేనమావకి అబ్బాయి మేనమావకి పెళ్లిలో సమ్మతమే కదా? సమ్మతమేనండి, శేఖరం, నీకు సమ్మతం. సార్వరీనామ సంవత్సరం ఆశ్వీజ మాసం 10వ తారీఖున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం నందాపురం గ్రామానికి చెందిన రమణమ్మ భానూజీరావు దంపతుల కుమారుడైన రణసింగం అనే వరుడికి ముందు చెప్పిన జిల్లా, ముందు చెప్పిన మండలం జమదాల గ్రామంలో నివసించే నరసింహమూర్తి లక్ష్మీ దంపతుల కుమార్తె అయిన సీతాలు అనే వధువుకి ఉదయం 9:20 నుండి 11 గంటల లోపు కుంభలగ్నంలో వివాహం జరిపించాలని పెద్దలచే నిశ్చయించబడినది. జోడి చాలా బాగుంది. మరే ఇలాంటి శుభకార్యాలకు మందు లేకపోతే దేవుడు కోపగించుకుంటాడయ్యా. వచ్చేసింది చూడండి. నా కోడలి పిల్ల ఎంత అందంగా ఉందో చూడండి. రే అల్లుడు, తలోంచి దండ ఎంచుకోకరా, జీవితాంతం పెళ్ళడానికి బానిసగా బతకాలి. నిటారుగా నుంచున్న నీకు రోజు పడుతున్నాయి కదా. చూసావా నాలుండి? చెప్తే ఎవడ వెంటాడులే.